ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనెను. ప్రభువైన యేసుక్రీస్తు ఏ రాత్రి అయితే పట్టబడ్డాడో ఆ రాత్రి ఆయన్ను పిలాతు యొద్దకు నిలవబెట్టారు. అప్పుడు పిలాతు, ఆయన నీవు యూదుల రాజువా అని అడిగెను. ప్రభు దాన్ని అంగీకరించాడు. తాను రాజునే అని అంగీకరించాడు. కానీ ఆయన ఇహలోక సంబంధమైనటువంటి రాజు కాదు. లోక సంబంధమైన రాజ్యం కోసం రాజు మరియు అతని యొక్క దాసులు పోరాడతారు, రక్తం చిందిస్తారు అవసరమైతే. రాజు ఎక్కడైనా తన శత్రువుల చేతికి తాను అప్పగించుకుంటాడా? లేదు కదండి. క్రీస్తు రాజ్యం అది పరలోక రాజ్యం, అది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలోనికి పాపికి ఎలాంటి స్థానం లేదు. మరి మానవుడు ఎలా ఈ రాజ్యంలోనికి ప్రవేశించగలడు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవుడు ఈ రాజ్యంలోనికి ప్రవేశించగలడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన బలిదానం ద్వారా పాపక్షమాపణ మరియు రక్షణ ద్వారం తయారైంది. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక రాజ్యంలో, అనగా ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించగలరు. మిమ్మల్ని గురించి ప్రియులారా, మేము దేవునికి ఎల్లప్పుడూ చేసేటువంటి ప్రార్థన ఇదే. ప్రభు మిమ్మల్ని కనికరించునుగాక. ఆమేన్.